నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మేజర్‌గా స్కిన్ ఎలర్జీ అంటే ఒక చర్మ వ్యాధి గురించి డిస్కస్ చేద్దాం. మేజర్‌గా సోరియాసిస్ అంటామండి. ఈ సోరియాసిస్ అనేది ఇప్పటి కాలంలో మ్యాక్సిమం చాలా మందిలో చూస్తున్నాం. సోరియాసిస్ ఒకప్పుడు ఉండేదండి. ఉండేది కానీ చాలా తక్కువ మందిలో తెలిసేది. ఆ వ్యాధి ఇది సోరియాసిసా లేదా అనేది. కానీ ఇప్పుడున్న మనకు కాలంలో చాలామందికి అవేర్‌నెస్ పెరిగిపోయింది. అంటే తెలిసిపోయింది ఈ వ్యాధి రాగానే సోరియాసిస్ అని తెలుసుకొని చాలామంది వస్తున్నారు. ఈ సోరియాసిస్ అనేది ఒక పొలుసుల మాదిరిగా ఉండే వ్యాధి అంటాం. పొలుసుల వ్యాధి అంటాం వాడుక భాషలో. అంటే ఏమవుతుందంటే పొట్టు పొట్టు మాదిరిగా రాలుతుంటుంది. అంటే పైన ఉన్న చర్మం అనేది మెయిన్‌గా లేయర్స్ లాగా ఉంటుంది. మనం ఇలా దులిపామనుకోండి మొత్తం ఇంత పొట్టు జమ అయిపోతుంది మన దగ్గర. అంటే అంత దురదలు ఉంటాయి తలపైన. అంటే తలపైన స్కాల్ప్‌లో స్టార్ట్ అవుతుందండి సోరియాసిస్. స్కాల్ప్‌లో స్టార్ట్ అయిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది చాలామందిలో. ఇప్పుడు తలలో స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న పొట్టు మాదిరిగా రాలుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అది డాండ్రఫ్ అనుకుంటాం. చాలామంది మీరు కాదండి ఎవరైనా అలానే అనుకుంటాం. ఆ డాండ్రఫ్ అనుకొని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం మనము. అదేమవుతుంది మెల్లమెల్లగా అది ఇంకా పెచ్చుల మాదిరిగా ఫామ్ అయిపోయి స్కాల్ప్ పైన ఇట్లా మెల్లగా లాగేస్తుంటే ఇట్లా లేయర్స్ వైజ్ వచ్చేస్తదండి. అప్పుడు మనగా సోరియాసిస్ అని గుర్తుపడతారు. ఈ సోరియాసిస్‌కి మన బాడీలో ఎక్కడైనా రావచ్చు. తలలో రావచ్చు, మొత్తం ఒంటిపైన కాళ్ళలో, చేతులలో అంతటా రావచ్చు. అలాగే కొంతమందికి అరిచేతులు అంటాం. అరిచేతుల్లో చిన్న చిన్న క్రాక్స్ మాదిరిగా అయిపోయి, అక్కడ కొంచెం బ్లీడింగ్ అయిపోయి దురద విపరీతంగా ఉంటుంది అరిచేతులలో. అది ఎక్కువ మందిలో చూస్తుంటామండి అరిచేతులలో. ఎందుకంటే అది తగ్గడం లేట్ అవుతుంది. అరిచేతిలో వచ్చిన సోరియాసిస్ తగ్గడం లేట్ అవుతుంది. సర్క్యులేషన్ అనేది ఇక్కడికి వచ్చిన బ్లడ్ మళ్ళీ వెనక్కి నెట్టేస్తుంది. అలాగే ఎక్కువగా మనం వాటర్‌లో ఎక్కువగా మనం తడుపుతుంటాం కాబట్టి చేతులు, దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతుందండి. దాన్ని పాల్మార్ సోరియాసిస్ అంటాం అరిచేతిలో వచ్చే వాటిని. అలాగే అరిపాదాలు అంటాం. కాళ్ళ పాదాలు ఉన్నాయి కదండీ! కాళ్ళ పాదాలలో వచ్చే దాన్ని పాల్మార్ సోరియాసిస్ అంటాం. అలాగే ఇప్పుడు పాల్మార్ అంటే అరిచేతులు, ప్లాంటార్ సోరియాసిస్ అంటే పాదాలు అంటాం. ఈ ప్లాంటార్ సోరియాసిస్ కూడా చాలా మందిలో చూస్తున్నామండి. పాదాల లోపల క్రాక్స్ రావడము, పాదాల చుట్టు వెంబడి వాళ్ళకు స్కిన్ అంతా పాడైపోవడము, పొలుసులు మాదిరిగా రావడము, ఇదంతా కనిపిస్తుంటది. ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. పాదాల లోపల వచ్చే సోరియాసిస్‌ని. చేతుల పైన ఉంటే పాల్మార్. ఈ పాల్మార్ సోరియాసిస్‌కి అయితే చాలా కేసెస్ వాడతారండి మన దగ్గర. కాబట్టి ఈ సోరియాసిస్ అనేది మన చర్మ వ్యాధి అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయి మన బాడీ మనకే ఎగ్నెస్ట్‌గా పనిచేస్తుంటది. మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకే హాని చేస్తుంటది. అలాంటప్పుడే ఈ సోరియాసిస్ అనేది బయటపడతది. దీనికి ఎన్ని రకాల మీరు లోషన్స్ వాడండి, ఆయింట్‌మెంట్స్ వాడండి, స్టెరాయిడ్స్ క్రీమ్స్ వాడండి. అవి వాడినంత సేపే అది పనిచేస్తది. లోపలికెళ్ళిపోతదండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకొచ్చేస్తది. దీన్ని రిబౌండ్ ఫినామినా అంటాం. అంటే లోపల మొత్తం దాచిపెట్టుకొని వాతావరణం ఏదైనా పడని ఫుడ్ గానీ, లేకపోతే వాతావరణం మార్పుల వల్ల గానీ, చలికాలం కొంచెం ఎక్కువ అవుతది కొంతమందికి. అలాంటప్పుడు మొత్తం బయటకొచ్చేస్తది. దానికి మన లోపల నుంచి, లోపల లేయర్ నుంచి మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సోరియాసిస్‌లో. మన దగ్గర 10-15 సంవత్సరాల బాధపడుతున్న వాళ్ళు కూడా మన దగ్గర పూర్తిగా తగ్గాయి సోరియాసిస్‌కి. వాళ్ళు బయట హోమియోపతి వాడారు, అంతటా తిరిగారు, ఆయుర్వేదిక్ వాడారు, యునాని అలాగే అలోపతి కూడా వాడుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. కానీ మన సోరియాసిస్‌కి మనం అడ్వాన్స్‌డ్ కాన్స్టిట్యూషనల్ ఫార్ములాస్ మనం ప్రిపేర్ చేశాము. ఈ ఫార్ములాస్ గనక మీరు వాడుకున్నట్లయితే మన హోమియోపతిలో వీటికి స్వాస్థ పరిష్కారం మనం చేయొచ్చండి. నమస్కారం.